భిన్నాలు అయిపోయినాయి. ఏం భిన్నాలు అయిపోయినాయి? క్రమ భిన్నము, అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నము, సమాన భిన్నాలు, లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్, వాటి యొక్క సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్. జస్ట్ అప్పుడు ఊరికే చెప్పానమ్మా, బేసిక్ కింద మీకు స్టార్టింగ్లో ఇచ్చాడు, అప్పుడు జస్ట్ బ్రీఫ్గా వెళ్ళిపోయినాను అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ప్రతి దాన్ని డీటెయిల్డ్గా కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు కూడా చేసావు, ఈ మధ్య అంతా బాగా చేసావు. పొద్దున్నే లెక్కలు చెప్తా ఉంటే ఏం చేస్తావు నువ్వు? పూర్తి స్థాయిలో ఒక కాన్సెప్ట్ నేర్చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో కొత్త దానికి పోవాలన్నమాట. ఓకేనా? డెసిమల్ ఫ్రాక్షన్స్. వాట్ ఆర్ దీస్? డెసిమల్ ఫ్రాక్షన్స్. ఇది ఇంకొక రకమైన భిన్నం అన్నమాట, డెసిమల్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ డెసిమల్ అంటే పదవ అని అర్థం. పదవ అంటే 10 భాగాలు చేసి ఒక భాగాన్ని తీసుకోవటాన్ని డెసిమల్ అంటారు అన్నమాట. తెలుగులో దశమ భాగము అంటారు. ఓకే, దశాంశము అంటే 10వ భాగము, 100వ భాగము, 1000వ భాగము, 10,000వ భాగము. ఒక్కొక్క సున్నా పెంచుకుంటా పోతా ఉండండి. ఒకటి పక్కన సున్నా పెడితే 10, 2 సున్నాలు పెడితే 100, 3 సున్నాలు పెడితే 1000, 4 సున్నాలు పెడితే 10,000, 5 సున్నాలు పెడితే 1,00,000, 7 సున్నాలు పెడితే కోటి. ఇది మన ఇండియన్ నంబర్ సిస్టంలో మనం నేర్చుకోలేదు. అవును కదా? 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10,00,000, కోటి, 10 కోట్ల వరకు మీరు స్థానాలు, స్థాన విలువలు ఎలా కనుక్కునేది ఆల్రెడీ జూన్ జూలైలో నేర్పించేసేసి. అర్థమైందా? ఎస్, ఇండియన్ సిస్టమ్తో పాటు ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆర్ బ్రిటిష్ రూల్ కూడా నేర్చుకున్నాం. ఓకే, సరే. దశాంశ భిన్నాలు అంటే చూద్దాం. ఫ్రాక్షన్స్ అవేంటియో కాదు. ఫ్రాక్షన్స్ హ్యావింగ్ 10 or 100 or 1000 or 10,000 or 1 lakh or 1 crore etc. as denominators. ఇవి డినామినేటర్స్గా ఉంటే, మళ్ళా చెప్తున్నాను, 10 డినామినేటర్గా ఉంది, 100 డినామినేటర్గా ఉంది, 1000 డినామినేటర్గా ఉంది. 1 సున్నాలు మాత్రమే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 1 సున్నాలు మాత్రమే ఉండే ఇలాంటి సంఖ్యలు డినామినేటర్లుగా ఉండేటువంటి భిన్నాలను ఏమంటాము అంటే డెసిమల్ ఫ్రాక్షన్స్. వెరీ సింపుల్ అమ్మా. ఇప్పుడు ఇది 1/2 డెసిమల్ కాదు. ఇలా ఉండాలి, లేదా ఇలా ఉండాలి, లేదా ఇలా ఉండాలి. ఇలా ఉంటే డెసిమల్ ఫ్రాక్షన్స్. అర్థమైపోయిందా? డెసిమలా కాదా? డెసిమలా కాదా? డెసిమలా కాదా? కాదు. సున్నా ఉందనుకుంటారేమో, 1 మాత్రమే ఉండాలి. అక్కడి నుంచి మళ్ళీ 2 పక్కన పెడితే అప్పుడు ఇట్ ఈస్ ద డెసిమల్ ఫ్రాక్షన్. కొంచెం స్టార్ట్. 0, 1, 2 సున్నాలు ఇవి మాత్రమే ఉంటే అప్పుడు వాటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటారు. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ వరకు వచ్చాను. యాజ్ డినామినేటర్స్ ఆర్ కాల్డ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. డెసిమల్ ఫ్రాక్షన్స్. వేటిని డెసిమల్ ఫ్రాక్షన్ అంటారు? 10 డినామినేటర్ గా ఉంటే డెసిమల్ ఫ్రాక్షన్, 100 డినామినేటర్ గా ఉంటే డెసిమల్ ఫ్రాక్షన్, 1000 డినామినేటర్ గా ఉంటే డెసిమల్ ఫ్రాక్షన్, 1 lakh, crore, whatever, 1 after that ఎన్ని జీరోలైనా ఉండొచ్చు అబ్బా. సో ఇప్పుడు ఇది డెసిమల్ ఫ్రాక్షనా కాదా చూడండి. అవును సార్. ఎస్, ఇస్ ఇట్ డెసిమల్ ఫ్రాక్షన్? ఎస్, అవునా కాదా? ఓకే. 1/10, 3/10, సారీ 3/100, 19/1000, 233/1 lakh, 9/10 etc. These are called. మీకు పైన న్యూమరేటర్ ఏముంది అనేది యూ నీడ్ నాట్ హియర్. యూ నీడ్ నాట్ కన్సిడర్ న్యూమరేటర్ హియర్. జస్ట్ యూ లుక్ అట్ ఓన్లీ డినామినేటర్. ఐదర్ ఇట్ ఈస్ 10, 100 or 100 or not అంటే. ఓకేనా? కాబట్టి ఈ టైప్ ఉండేటువంటి వాటిని ఏమంటారంటే డెసిమల్ ఫ్రాక్షన్స్. క్లియర్? డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే అర్థమైపోయిందా? 1/10, 1/100, 1/1000 ఇవన్నీ. ఓకే, నేను అర్థమైందో చెప్పాలి. నాకు ప్రతి విషయం కావాలి. ఎస్, వెరీ గుడ్ తల్లి. ఎస్, పైన ఉండేది ఒక యాపిల్ అనుకుంటాను. 1 యాపిల్. ఈ యాపిల్ని 10 ముక్కలు చేసేసావు. అందులో నుంచి నువ్వు 1 ముక్క మాత్రమే తీసుకున్నావు. దానిని 1/10 పార్ట్ అంటారు. దీనికి అర్థం చెప్పండి. నీకు ఇచ్చినటువంటి యాపిల్ని 100 పీసెస్ చేసావు, 3 పీసెస్ తీసుకున్నావు. దీనికి అర్థం చెప్పండి. నీకు ఇచ్చినటువంటి ఒక హోల్ నంబర్ని, హోల్ థింగ్ ని 1000 భాగాలు చేసి ఓన్లీ యు కలెక్ట్ 19 పీసెస్. కాబట్టి దీస్ ఆర్ ఆల్ పీసెస్ అమ్మా. ఇవన్నీ కూడా ఏంటి? పీసెస్.
నాట్ హోల్ థింగ్స్, కంప్లీట్ థింగ్స్ కాదు అవి, పీసెస్. ఓకే, ఈ కాన్సెప్ట్ అయిపోయింది అనుకుంటా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, 125/10. దీని అర్థం ఏంటో చూద్దాం. ఇప్పుడు మీకు డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే చెప్పాను, ఇప్పుడు ఇంకొక కొత్త దాంట్లో ఒక చిన్న మాడిఫికేషన్ చేస్తాను. 125/10 దీని అర్థం ఏంటి? పైన ఉన్నటువంటి 125ని 10 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? మరి 10 భాగాలు చేయాలంటే ఏం చేయాలి మనం? ఇక్కడ దీన్ని భాగాహారం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? భాగాహారం. ఓకే, 125ని 10తో భాగాహారం. 10 ఒకట్ల 10, 2 వచ్చింది, 5 దించాను. ఏం చేస్తున్నావు? ఎక్కడ చూస్తున్నావు? 10 2ల 20, 25లో 20 తీసేస్తే 5 వస్తుంది. సో ఇంకేడు దించుకునే దానికి ఏం లేవు, మీరు ఇక్కడ వరకే భాగాహారం నిలిపేస్తున్నారు. ఎస్, అందుకే చెప్తున్నాను. 5 7 దించేసాను, ఇక్కడ 5 తెచ్చుకున్నాడు ఉండేది. అప్పుడు నీకు ఇంకా రిమైండర్ ఎంత వచ్చిందంటే 5 వచ్చింది. ఇక్కడికి భాగాహారాలు అయిపోయినాయి, ఇక్కడ వరకు భాగాహారాలు నేర్చుకోవాలి. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్తాది భాగాహారం. మరి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఒక పాయింట్ అంటారు. ఈ పాయింట్ ని తెలుగులో దశాంశ బిందువు అంటారు, డెసిమల్ పాయింట్ అంటారు. అంటే ఇక్కడే నిలపకుండా 125ను మాత్రమే భాగాహారం చేయకుండా తర్వాత ఉండేదాన్ని కూడా మీరు పీసులు చేస్తారు అన్నమాట ఇక్కడ. ఓకేనా? సరే, పాయింట్ పెడితే నీకేమొస్తుంది అంటే ఒక 0 వస్తుంది. ఇక్కడ కోషియంట్ పార్ట్లో నువ్వు పాయింట్ పెడితే పాయింట్ బదులు నీకు ఇక్కడ ఏమొస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. భాగాహారం చేసేటప్పుడు 0 వస్తుంది. 5 పక్కన 0 పెట్టడం వల్ల 50 అయింది. 10 5s 50, 50లో 50 పోతే 0. సో ఇక్కడికి భాగాహారం ఎండ్ అయిపోయింది. డెసిమల్ పాయింట్ తర్వాత 0 వస్తే భాగాహారం ఎండ్ అయిపోయినట్టే. డెసిమల్ పాయింట్ పెట్టిన తర్వాత కూడా 0 రాదా సార్ అంటే కొన్నిటికి రాదు. కొన్ని టర్మినేట్ అవుతాయి, కొన్ని టర్మినేట్ కావు. టర్మినేట్ అంటే ఏం లేదమ్మా, అయిపోవటం. శేషం 0 రావటాన్ని టర్మినేట్ అంటారు. శేషం 0 రాకపోవటాన్ని నాన్ టర్మినేట్ అంటారు అనమాట. శేషం 0 వస్తే టర్మినేట్ డెసిమల్ ఫ్రాక్షన్స్, రాకపోతే నాన్ టర్మినేట్. ఓకే, వదిలేయండి. కాబట్టి ఇప్పుడు 125ని 10తో భాగాహారం చేస్తే నాకు ఏమొచ్చింది అంటే 12.5 వచ్చింది. 12.5 వచ్చింది. దీన్ని ఏమంటారు, దీన్ని ఎలా చదవాలి అనేది ఇక్కడ రాశాను చూడండి. 12 ఏంటిది? 12. ఎస్, ఇందులో ఉండేటువంటి 12ని ఏమంటారో చూడండి. ఇది 12 హోల్ నంబర్. డెసిమల్ పాయింట్ కి ఎడమ పక్క ఉండేటువంటిది హోల్ నంబర్ పార్ట్, దట్ ఈస్ పూర్ణాంక భాగం. కుడివైపు ఉండేటువంటిది డెసిమల్ పార్ట్. 2 భాగాలు ఉన్నాయమ్మా ఇక్కడ. సో దీనికి ఈ పక్క ఉండేటువంటిది హోల్ నంబర్ పార్ట్, దీనికి ఈ పక్క ఉండేటువంటిది డెసిమల్ పార్ట్. చెప్పండి, హోల్ నంబర్ పార్ట్, డెసిమల్ పార్ట్. ఇందులో హోల్ నంబర్ పార్ట్ ఎంత? 12. డెసిమల్ పార్ట్ ఎంత? 5 ఓన్లీ. ఓకే, కాబట్టి దీనిని హోల్ నంబర్ అన్నాను. నెక్స్ట్ దీనిని మాత్రమే హైలైట్ చేశాయి. సో దిస్ ఈజ్ ద డెసిమల్ పాయింట్, తెలుగులో. నెక్స్ట్ 12.5ని ఎలా చదవాలో చూడండి. 12.5 అనాలి. 12.5 అనాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చదివితే అర్థమవుతుంది. నెక్స్ట్ దీనిని రాశాను చూడండి. ఇదేంటంటే డెసిమల్ నంబర్. ఇక్కడేమో డెసిమల్ ఫ్రాక్షన్ అన్నాను. ఎందుకు దీనిని ఫ్రాక్షన్ అన్నాను? ఇట్ హ్యాస్ a numerator and denominator. It has a numerator and a denominator, but there is no separation parts. Yes, that's why this is a decimal fraction. This is a decimal number. పాయింట్ ఉంటేమో డెసిమల్ అని సింపుల్ గానండి, లేదా డెసిమల్ నంబర్ అనుకోండి. మరి లవహారాలు ఉంటే దానిని మాత్రం డెసిమల్ ఫ్రాక్షన్. కాబట్టి 12.5 అనేటువంటిది ఇది ఇలా చదవాలి. 12.5 అని దీనిని ఇలా వాట్ ఇట్ ఈస్ అంటే డెసిమల్ నంబర్. సో 125/10 ఇదేంటో రాశారు చూడండి. ఇట్ ఈస్ అ డెసిమల్ ఫ్రాక్షన్, ఇట్ ఈస్ అ డెసిమల్ నంబర్, ఇది 12.5. దిస్ ఈస్ ద వే ఆఫ్ రీడింగ్. తర్వాత ఆన్సర్ చేసేటువంటిది ఏది? డెసిమల్ ఫ్రాక్షన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. సో ఫస్ట్ ఒక యాక్టివిటీ రూపంలో చేసేద్దాం. కొన్ని యాక్టివిటీ 113. కన్వర్ట్ ద ఫాలోయింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. వాట్ ఆర్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇస్తున్నాం మీకు ఇక్కడ. డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇస్తున్నాం. వాటిని ఏం చేయమంటున్నాను? కన్వర్ట్ చేయమంటున్నాను. ఎక్కడికి? డెసిమల్ నంబర్స్ లేకి కన్వర్ట్ చేయమని చెప్తున్నాను. ఓకే మా
డెసిమల్ ఫ్రాక్షన్స్ ని డెసిమల్ నంబర్లలో డెసిమల్స్ గా మార్చాలి అంటే భాగాహారం చేయటమే, ఏం లేదు అక్కడ. నీకు ఫ్రాక్షన్స్ ఇచ్చారమ్మా, ఆ ఫ్రాక్షన్ నువ్వు భాగాహారం చేసినావంటే పాయింట్ పెట్టి నీకు వచ్చేటువంటి ఆన్సర్ డెసిమల్. ఓకే సరే, ఫస్ట్ 345ని 100 భాగాలు చేయమని చెప్పాను. ఇక్కడ 345ని 100 భాగాలు చేయమని చెప్పాను. ఓకేనా? అంటే ఏం చేయాలి, 100తో భాగాహారం చెయ్యాలి. సార్ ఇప్పుడు వరకు 2 ఎక్కం 3 ఎక్కం 5 ఎక్కం చేసినాము, ఇక్కడ ఏంటి సార్ 1,00,000 ఎక్కం వచ్చా ఉంది, 1,00,000 ఎక్కం వచ్చా ఉంది, ఈజీ అన్నమాట, అదేం పెద్ద కష్టమేం కాదు. ఓకే 345ను భాగాహారం చేస్తే 345, 100తో 3 టైమ్స్ పోతుంది, 300 తెచ్చుకున్నాం. 345లో 300 తీసేస్తే 45 వచ్చింది. మరి ఇక్కడ దించుకునే దానికి ఇంకేం లేదు. అప్పుడు ఏం చేయాలి అంటే పాయింట్ పెట్టుకుంటే అప్పుడు నీకు ఒక 0 వస్తుంది. 450 కాబట్టి 100తో 4 టైమ్స్ పోతే 400, దాంట్లో మళ్ళీ 50 వస్తుంది. డెసిమల్ పాయింట్ తర్వాత ప్రతి స్టెప్ లో 1 0 పర్మిసిబుల్. అర్థమవుతుందా? డెసిమల్ పాయింట్ పెట్టిన తర్వాత ప్రతి స్టెప్ లో ఒక 0 తెచ్చుకోవచ్చు. 1 more 0 యూ వాంట్, ఇఫ్ యూ వాంట్ 1 more 0, అప్పుడు అక్కడ 0 పెట్టాలి, ఇక్కడ ఒక 0 పెట్టాలి. ఒక 0కి ఏం అవసరం లేదు. ఒకేసారి 2 0లు కావాలి అంటే ఇక్కడ ఒక 0 పెట్టుకొని ఎక్స్ట్రా 0ని తెచ్చుకోవచ్చు. సరే ఇప్పుడు దాంట్లో వదిలే, ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చెప్తే దానికి అర్థం ఉంటుంది. 50 పక్కన 0 పెడితే 5500, 3.45. ఆన్సర్ ఎంత వచ్చింది చూడండి, 3.45. ఇప్పుడు చూడండి, వాట్ ఇట్ ఈజ్ decimal fraction. What it is? Decimal fraction. But what it is? Decimal number or decimal. Okay. Decimal point unte decimal anandi. Decimal point బదులు by ఉంటే దానిని fraction అనండి. That is the little bit difference these two. But both are equal. ఇది పాకెట్టుకొని ఉంది, ఇది డ్రెస్ వేసుకుంది అంతే. ఇది ఎంతపై అంగట్లో వేస్తే 10 చాక్లెట్ ఇస్తారు, ఇది ఎంతపై అంగట్లో వేస్తే కూడా 10 చాక్లెట్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ 10 రూపాయల నోట్ ఇచ్చినావు, ఇక్కడ 10 రూపాయల కాయిన్ ఇచ్చావు. ఇక్కడ 10 రూపాయల నోట్ ఇచ్చావు, పేపర్ ఇచ్చావు, ఇక్కడ 10 రూపాయలు కాయిన్ ఇచ్చావు. డిఫరెంట్ ఫామ్ లో ఉందే తప్ప దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద వాల్యూ. విలువలో తేడా లేదు, రూపంలో మాత్రమే తేడా ఉంది. మళ్ళా చెప్తున్నా, వాల్యూలో నో చేంజ్, ఓన్లీ ఇన్ ద ఫామ్ లో తేడా. ఓకే, దీన్ని ఏమని రాద్దాము, 345/100 డెసిమల్ ఫ్రాక్షన్. వాట్ ఇట్ ఈస్? డెసిమల్ నంబర్. దీన్ని ఎలా చదవాలో ఇప్పుడు చూడండి. 3 పాయింట్ తీక్షణ, దీన్ని ఎలా చదవాలో చదువు. దీన్ని చదువు 3.45. 3.45 ఏమంటావు జ్యోత్స్న? 3.45. దట్ ఈస్ ద రీజన్. 3.45 అనకూడదు. ఎందుకు అనకూడదు? ఎస్, డెసిమల్ పాయింట్ కి కుడి పక్కన ఉండేది మాత్రమే హోల్ నంబర్. హోల్ నంబర్లను మాత్రమే 1 2 3 4 5 6 7 8 9 100 1000 అనపక్క. మరి డెసిమల్ పాయింట్ కి కుడి వైపున వచ్చేటువంటిది దశాంశ స్థానాలవి, కాబట్టి దానిని 45 అనాలి. 45 అనాలి. ఇప్పుడు చూడు, 25.2456 అనాలి. ఇప్పుడు చెప్పండి, ఇది 25 అవుతుంది, ఇది 25, కానీ ఇది 24 56 2456 అనకూడదు దీనిని. సో ఇది మాత్రమే హోల్ నంబర్. హోల్ నంబర్లను మాత్రమే మనం అలా చదవాలి. పాయింట్ తర్వాత వచ్చేది 2 4 5 6. ఇక్కడ ఉండేటువంటిది ఎలా వస్తుంది అంటే 10 భాగాలు చేస్తే ఇది వస్తుంది. ఇది రావాలంటే 100 భాగాలు చేయాలి, ఇది రావాలంటే 1000 భాగాలు చేయాలి, ఇది రావాలంటే 10,000 భాగాలు చేయాలి. ఓకే, దీనికి అర్థం ఏంటో తెలుసా? 25 అయిపోయినాయి. సో జస్ట్ యూ హ్యావ్ 25 యాపిల్స్. 25 యాపిల్స్ ప్లస్ ఇంకొక 1 యాపిల్. జాగ్రత్తగా వినండి అమ్మా. 25 యాపిల్స్ 2 4 5 6. దీని అర్థం ఏంటో తెలుసా? 25 కంప్లీట్ యాపిల్స్ ఉన్నాయి నీ దగ్గర. ఏమున్నాయిరా? 25 కంప్లీట్ యాపిల్స్ ఉన్నాయి. మరి ఇదేంటో తెలుసా? 26th యాపిల్. వాట్ ఇట్ ఈస్? 26వ యాపిల్. ఇది 26వ యాపిల్. మరి దీనిని ఎన్ని పీసులు చేశారో తెలుసా? ఇక్కడేమో 10,
ఇక్కడేమో 100, ఇక్కడేమో 1000, ఇక్కడేమో 10,000. మరి ఎన్ని పీసులు చేసావు? 10,000 పీసులు చేసావు. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఒకటే, ఈ పాయింట్ బదులు 1 పెట్టుకో, ఉండే ప్రతి దానికి ఒక 0 పడేసేసి 1 0 0 0 0. అంటే ఎన్ని పీసులు చేసావు నువ్వు? 10,000 పీసులు చేసావు. మరి 10,000 పీసులు చేసి నువ్వు ఎన్ని పీసులు తీసుకుంటున్నావు అంటే 2,456 పీసులు తీసుకున్నావు. దేంట్లో? 26వ యాపిల్. ఎందుకు సార్ అన్ని చిన్న పీసులు తీసుకోవటం అంటే దాని అర్థం మాది, డెసిమల్ పాయింట్ తర్వాత హోల్ నంబర్ ఎంత ఉందో దాని తర్వాత వచ్చేటువంటి దానిని మనం పీసెస్ చేస్తాం. పీసెస్ చాలా డీప్ కాన్సెప్ట్, బట్ ఈజియెస్ట్ కాన్సెప్ట్, నో డౌట్. మీకు అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అంతే. మీకు ఆల్రెడీ నేను చెప్పేసేసింది. పాయింట్ పెట్టిన తర్వాత వచ్చేటువంటిది పీసెస్, పాయింట్ తర్వాత వచ్చేటువంటిది పీసెస్. దీన్ని రాస్తాను చూడండి. సో 0.2456 అంటే అర్థం ఏంటంటే 2,456ని 10,000 భాగాలు చేసి తీసుకోవటం. ఇది దాని అర్థం. అంటే దీని తర్వాత వచ్చేటువంటి 26వ యాపిల్ని 10,000 భాగాలు చేసి 2,546 భాగాలు తీసుకున్నాం. తర్వాత ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ కూడా రాపిస్తాను వీటికి మీకు, అప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. నో ప్రాబ్లం. ఓకే సీత? ఓకే. కాబట్టి ఎలా చదవాలమ్మా? చదివేది వచ్చిందా ఇప్పుడు? ఓకే. డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే అర్థమైపోయింది. డెసిమల్ ఫ్రాక్షన్ ఏ రూపంలో ఉంటుంది, డెసిమల్ ఏ రూపంలో ఉంటుంది, ఆ రెండోది కూడా వచ్చింది. తర్వాత డెసిమల్ పాయింట్కి కుడి పక్కనే ఉంది, ఎడం పక్కనే ఉంది కూడా వచ్చేసేసింది. మరి డెసిమల్ని ఎలా చదవాలనేది కూడా ఇప్పుడు నేర్చుకున్నారు. మళ్ళా చెప్తున్నాను, 3.45 అనండి, నాట్ 45. మళ్ళా చెప్తున్నాను, 3.45 ఇండివిజువల్ గా చదవండి. 4 5 9 6 2 0 1 అలా చదివేసేసి. క్లియర్? నెక్స్ట్ 3,456ని 1000 భాగాలు చేయమన్నాను ఇక్కడ. మరి ఏం చేయాలి? 1000తో భాగాహారం చేయాలి. సో 1000తో భాగాహారం చేస్తే నాకు ఏమొచ్చిందంటే ఇలా వచ్చింది, 3.456 3.456 3.456. ఓకేనా? చూడండి, ఇదేమో డెసిమల్ ఫ్రాక్షన్, బట్ ఇదేమో డెసిమల్ నంబర్. ఇట్ ఈస్ a decimal fraction because it has a numerator and a denominator. It is in the different form, but it is in the another form, that is the point form, decimal pointed form అన్నమాట. 3.456 3.456 అన్నారు. చదవండి దీన్ని. 3.456. అలాగే దీన్ని కూడా చదివేసేసేయండి అబ్బా. దీన్ని చదవండి మరి నాకు. 29,10450. కాబట్టి ఏం నేర్చుకున్నారబ్బా? డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే నేర్చుకున్నారు. అవి ఎలా ఉంటాయో కూడా చూశారు. తర్వాత వాటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకున్నారు. వాటిని అక్షర రూపంలో ఎలా రాయాలో కూడా నేర్చుకున్నారు. 3.456. ఓకే, ఇది డెసిమల్కి సంబంధించి. ఈ యాక్టివిటీ కింద 2 నేను చేసినాను కాబట్టి ఇంకొక 3 4 ఇస్తాను మీకు, అవి చేసేసేయండి. ఇలాగే రాయండి. సో ఇట్ ఈస్ అ డెసిమల్ ఫ్రాక్షన్, ఇట్ ఈస్ అ డెసిమల్ నంబర్, ఇట్ ఈస్ ఇన్ ద వెర్బల్ ఫార్మ్. ఓకే, ఈ 3 రాసేసుకోండి చాలు. తర్వాత ఏం చేద్దామంటే ప్లేస్ వాల్యూస్ ఇంపార్టెంట్ అమ్మా. మీకు హోల్ నంబర్స్లో 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు అని ఎలా అన్నారు? అకార్డింగ్ టు బ్రిటిష్ 1 10 100 1000 10,000 100,000 లక్ష 10 మిలియన్ మిలియన్ 10 మిలియన్ 100 మిలియన్ బిలియన్ 10 మిలియన్ 100 బిలియన్ ట్రిలియన్ 10 ట్రిలియన్ 100 ట్రిలియన్. దట్ ఈస్ ద those are the place values in the British system. ఓకే, 2 సిస్టంలో మనకు వచ్చారావా? కాబట్టి ఇప్పుడు డెసిమల్స్ రాసి వాటిలో ప్లేస్ వాల్యూస్ ఎలా రాయాలో నేర్చేసుకోండి. వాడికి టాపిక్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఇది రాసుకోండి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ అన్నాను. ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్స్ అన్నా నేను జస్ట్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ అంటే లవము హారము ఉంటుంది. డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? 10 100 1000 ఉంటే డెసిమల్ ఫ్రాక్షన్స్, ఇది డినామినేటర్లలో ఇంటూ డెసిమల్స్ అండ్ రైట్ దెమ్ యాజ్ వెర్బల్ ఫామ్. వెర్బల్ ఫామ్ అంటే మాటల రూపంలో రాయటం, వాక్య రూపంలో రాయటం. సరే, 1/8 ఇది డెసిమల్ ఫ్రాక్షనా మామూలు ఫ్రాక్షనా?
మామూలు ఫ్రాక్షన్. దీన్ని కూడా మనం డెసిమల్ లేకి మార్చేసేయచ్చు అన్నమాట. దీనిని కూడా మనము డెసిమల్ లేకి మార్చేసేయచ్చు. ఇక్కడ చూడండి 1/8 అంటే అర్థం ఏంటంటే 1ని 8తో భాగాహారం చేయండి. 1ని 8తో భాగాహారం చేద్దాం. ఏం వస్తుంది? భాగాహారంలో డిఫరెంట్గా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 1 అనేది 8 కంటే చిన్నది. మరి 1లో 8 పోదు కదా, మరి 1ని మనం పెద్ద చెయ్యాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ 8 సున్నాల 0. సో 1 అప్పుడు కిందికి వస్తుంది. ఎందుకు ఈ పని చేశానంటే ప్రతి స్టెప్ లో మనకు ఒక 0 అనేటువంటిది పాసిబుల్ ఉంటుంది. ఓకేనా? సో అయినా కూడా ఇక్కడ కుదరట్లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పాయింట్ పెట్టుకున్నామంటే 0 వస్తుంది. అప్పుడు అది ఏమవుతుంది మనకి 10 అవుతుంది. సో 8 1s 8. 10లో 8 పోతే 2. ఇప్పుడు మళ్ళా ఒక 0 వస్తాడు. ఇంత ముందు ఏం చెప్పాను? పాయింట్ తర్వాత మనకు ఒక 0 యాక్సెస్ అవుతా ఉంటుంది. పాయింట్ పెట్టిన తర్వాత ప్రతి స్టెప్ లో మనకు ఒక 0 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఒక 0 పెట్టుకుందాం. 8 2 16. ఓకే, ఇప్పుడు 20లో 4 16 పోతే 4 వస్తుంది. మళ్ళీ 1 0 అని చెప్పాను కదా. సో ప్రతి స్టేజ్ కి మనకు ఒక 0 వస్తుంది. 8 5ల 40. సో కంప్లీట్ అయిపోయిందమ్మా. ఓకే, అంటే 1ని 8 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం ఎంత వస్తుందంటే 0.125. ఎంత వస్తుందో చూడండి. 125. ఇప్పుడు ఇదేంటిది? 1/8 అనేటువంటిది ఫ్రాక్షన్. ఇదేంటిది? డెసిమల్. ఓకేనా? మరి ఫ్రాక్షన్ కాస్త డెసిమల్ గా మారిందా లేదా? ఇప్పుడు దీన్ని ఎలా పలుకుతారో చెప్పండి. 0.125. సో ఇక్కడ రాస్తాను. Therefore 1/8 is equal to 0.125. మరి దీనికి వెర్బల్ ఫామ్ రాయాలని చెప్పాను కదా, ఇక్కడ రాసేస్తాం చూడండి. Therefore 0.0 ఇక్కడ వద్దు, అది రావాలి, ఇక్కడే రాస్తాం. Therefore 0.0.125. So it is the verbal form. So దీన్ని 0.125 అని చదవాలన్నమాట. ఓకేనా? మరి దీన్ని చేద్దామా అలాగే. సో ఇదేంటిది? ఇది కూడా ఒక ఫ్రాక్షన్, నాట్ డెసిమల్ ఫ్రాక్షన్. ఇట్ ఈస్ నాట్ డెసిమల్ ఫ్రాక్షన్. మనకి డెసిమల్ ఫ్రాక్షన్ డెఫినేషన్ ఏంటి? డినామినేటర్ 10 100 1000 ఇలా ఉంటే వాటిని డెసిమల్ ఫ్రాక్షన్స్ అన్నారు. మరి ఇక్కడ డినామినేటర్ ఏంటి? 4. కాబట్టి దీనిని మనము డెసిమల్ ఫ్రాక్షన్ అనొద్దు. ఇట్ ఈస్ ద యాక్చువల్లీ అకార్డింగ్ టు డెఫినేషన్ ఇట్ ఈస్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. లవం చిన్నగా ఉంది కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్. సరే, దీన్ని రాసేద్దాం. 1ని 4తో భాగాహారం చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో 1. ఈ భాగాహారాలు కొంచెం వినండి. ఇక్కడ 1ని 8 భాగాలు చేశాను. ఇప్పుడు 1ని 4తో భాగాహారం చేస్తున్నా. ఫస్ట్ ఇది పోదు కదా, ఒక స్టెప్ కిందికి వచ్చేద్దాం. మరి ఇప్పుడు దించుకునే దానికి ఏమన్నా ఉన్నాయా? లేవు. మరి ఏం చేయాలి? అప్పుడు పాయింట్ పెట్టుకుంటే మనకు ఒక 0 వస్తుంది. 4 2 8 పోతే ఎంత వస్తుంది? 2. ఇప్పుడు ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ వి గెట్ 1 0 ఇన్ ఈచ్ స్టేజ్. ఒక 0 మాత్రమే తెచ్చుకోవచ్చు. ఓకే, 0 పెట్టుకున్నాం. 4 5ల 20. సో అయిపోయిలా. మరి 1/4 అనేటువంటి ఫ్రాక్షన్ని మనము డెసిమల్ లేక మారిస్తే ఎంత వచ్చిందంటే మనకు 0.25 వచ్చింది. Therefore 1/4 is equal to 0.25. It is the decimal. It is the fraction. Okay. Next దీన్ని చేద్దాం. సో 1/6 is equal to, సో 6తో 1ని చేద్దాం. ఓకేనా? సో 1 పోదు కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం? 6 0 0 1 తెచ్చుకుందాం.
మరి ఇక్కడ అయినా కూడా 1లో 6 పోవట్లేదు. మరి ఇక్కడ ఏమన్నా ఉన్నాయా దించుకుందామంటే దేర్ ఇస్ నో డిజిట్. సో పాయింట్ పెట్టేసేస్తామంటే మనకి 10 వస్తుంది. 6 1 6 పోతే 4 వస్తుంది. 0 పెడదాం. 6 ఎనికిరా లవం ఉంది, హారం ఉంది. దట్స్ వై ఇట్ ఈస్ ఫ్రాక్షన్. బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రాక్షన్. ఎందుకని అక్కడ కేవలము ఏముంది, అక్కడ జస్ట్ న్యూమరేటర్ గానే ట్రీట్ చేయాలి దాన్ని, జస్ట్ ఒక నంబర్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇది డెసిమల్ నంబర్. దీంట్లో మనం ఏం చేయాలంటే ప్లేస్ వాల్యూ వేటికి, ఏ డిజిట్కి అయితే నేను గీత గీసానో ఆ డిజిట్ ఏ ప్లేస్లో ఉంది, ఆ డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అనేది ఇప్పుడు మీరు నోట్ చేయాలి అక్కడికి వాళ్ళ అవతలకి. ఓకే, సో దీన్ని చేస్తాను, ఇది మనం మీరు చేసుకుందరు సాల్వ్. సో దేనికి అండర్లైన్ చేసినాను చూడండి. మీరు ఇక్కడ 3కు చేశాను, 6కు చేశాను, 4కు చేశాను, అవునా కదా? దీంట్లో ఇది ఒక డెసిమల్ నంబర్. దీంట్లో 3కు అండర్లైన్ చేశాను, 6కు అండర్లైన్ చేశాను, 4కు అండర్లైన్ చేశాను. నేను ఫస్ట్ 3 తీసేసుకుంటానమ్మా. 3 యొక్క ప్లేస్, స్థానం. ఏంటి స్థానం అంటే ప్లేస్ ఏంటో చెప్పండి. ఎక్కడి నుంచి 1లో చెప్పాలి ఇప్పుడు? 4 నుంచి. ఇక్కడి నుంచి 1లా, ఇక్కడి నుంచి 1లా? 4 నుంచి. డెసిమల్ పాయింట్ కి ఎడమ వైపు ఉండేటువంటిది హోల్ నంబర్ పార్ట్ అన్నమాట. హోల్ నంబర్ పార్ట్. కాబట్టి హోల్ నంబర్ పార్ట్లలో 1లో 10లు 100లు 1000 ఉంటాయి, అవతల వేరే వస్తాయి. కాబట్టి 1లో 10లు 100లు. కాబట్టి ప్లేస్ ఏంటి ఇక్కడ? 100 అన్నమాట. మరి అక్కడ దాని యొక్క వాల్యూ ఎంత అవుతుందో చూద్దాం. స్థాన విలువ, ప్లేస్ వాల్యూ, స్థాన విలువ ఎంత అవుతుంది? ఎక్కడుంది? 300 దగ్గర ఉంది. కాబట్టి 100ల దగ్గర ఉంది. ఎన్ని వందలు ఉన్నాయమ్మా అక్కడ? 300. దట్స్ వై ఇట్ ఈస్ 300. ఓకే, అది దాని యొక్క ప్లేస్ వాల్యూ. చలో, సో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ దేనికి అండర్లైన్ చేసినాను? 6 యొక్క స్థానం. 6 యొక్క స్థానం ఎక్కడుందో చెప్పాలి ఇప్పుడు. మరి 100 దగ్గర సార్. వెయిట్, ఇది వచ్చేసేసి 1/10వ స్థానం. ఇది వచ్చేసేసి 1/100వ స్థానం. ఇది వచ్చేసేసి 4/1000వ స్థానం. ఓకేనా? దీని ప్లేస్ వచ్చేసేసి 1/100వ స్థానం. కాబట్టి అది శతాంశము అంటారు. దాన్ని ఏమంటారు? శతాంశం. ఏంటి సార్ శతాంశం అంటే? ఇది దీనిని శతాంశం అంటారు. 1/100 ఏమంటారు? శతాంశము అంటారు. మరి దీని యొక్క ప్లేస్ వాల్యూ రాద్దామా? సో ఎవడాడ మాట్లాడేది? యొక్క స్థాన విలువ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది చూద్దాం. ఎంత ఉందమ్మా? 6. ఎక్కడుంది అది? 1/100. సో 1/100 దగ్గర ఉంది కాబట్టి గుణకారం చేయాలి. ఇప్పుడు చూడండి, 6 1 6 6 6 ఇది దాని యొక్క ప్లేస్ వాల్యూ. 6/100 అనేటువంటిది 6 యొక్క స్థాన విలువ. 6 యొక్క స్థాన విలువ. నెక్స్ట్ దేనికి అండర్లైన్ చేస్తున్నాం? 4. సో ప్లేస్ ఆఫ్ 4. ప్లేస్ ఆఫ్ 4 ఈజ్ ఎక్కడుందో చెప్పాలి. ఇది 1/10 అంటే తెలుగులో దశాంశం అంటారు. సో 1/10th పొజిషన్. ఇది శతాంశం, ఇది సహస్రాంశం. ఏమంటారు? మీకు తెలుగు టర్మ్సే ఇస్తారు. సహస్రాంశం. ఈ పదాలు కొంచెం మీకు అవసరం ఉంటాయి, అందుకని ఇస్తుంది. సో ఇదన్నమాట. సో ఈ 4 ఏ ప్లేస్లో ఉందంటే 1/1000th ప్లేస్లో ఉంది. ఏ ప్లేస్లో ఉంది? 1/1000th ప్లేస్. 1000th ప్లేస్ అనండి. 1000th ప్లేస్. 1/100th ప్లేస్. 1/10,000th ప్లేస్. 1/1,00,000 ప్లేస్. అలా స్థానం తెలుగులో. ఓకే, ఇప్పుడు ప్లేస్ వాల్యూ కావద్దు మనకి. సో
ప్లేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఈజ్ ఏమొస్తుంది 4 ఇంటూ ఎక్కడుంది ఇది 1/1000 ప్లేస్ లో ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4/1000. 4/1000. ఓకేనా? మళ్ళా జాగ్రత్తగా వినండి దీనిని. రైట్ ప్లేస్ అండ్ ప్లేస్ వాల్యూ. ఏమేమి రాయాలి ఇక్కడ మీరు? ప్లేస్ వాల్యూ. దేనికి? ఏ నంబర్కి వాడు ప్లేస్ చెప్పమంటే ప్లేస్ చెప్పండి, ఏ నంబర్కి నంబర్ అంటున్నాను, ఏ అంకెకు వాడు ప్లేస్ చెప్పమంటే ప్లేస్ చెప్పండి. ఆ అంకె వద్ద ఆ ప్లేస్లో దాని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అంటే చెప్పండి. ప్లేస్ వాల్యూ కావాలంటే గుణకారం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడు 3 ఎక్కడుంది? 1s 10s 100s దగ్గర ఉన్నాయి కాబట్టి 100sని 3 టైమ్స్ తీసుకుంటే 300 వచ్చేసేసింది. 300 వచ్చింది. మరి ఇది ఎక్కడుంది? 6. సో ఫస్ట్ 1/10th ప్లేస్, నెక్స్ట్ 1/100th ప్లేస్, నెక్స్ట్ 1/1000th ప్లేస్. ఇక్కడ మీరు 1లో 10లు 100లు 1000 అని మాట్లాడకూడదు. 1/10th ప్లేస్, 1/100th ప్లేస్, 1/1000th ప్లేస్, 1/10,000th ప్లేస్. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నెక్స్ట్ యాక్టివిటీ ఏమి ఇస్తానంటే సో ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాయమని చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా డెసిమల్స్ కి సంబంధించిన ఒక 4-5 యాక్టివిటీలు చేసేసేద్దాము. కాన్సెప్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇంకా తర్వాత దీన్ని క్లోజ్ చేసేసుకోవడం. కొన్ని రాత లెక్కలు ఉన్నాయి, అవి చేసేసి నెక్స్ట్ మెన్సురేషన్కి వెళ్ళిపోదాం. ఓకే, 374.5643. 4 ఏంటి? ఇక్కడ చూడు, కొంత నేను తెలుగులోనూ ఇచ్చాను, కొంత ఇంగ్లీష్లో కూడా ఇస్తున్నా. సో ప్లేస్ ఆఫ్ 4, దట్ ఈస్ ఇట్ 4. వేర్ ఇట్ ఈస్ ఎక్కడుంది? 1/1000th ప్లేస్లో ఉంది. అక్కడ ఎన్ని ఉంటాయి అలాంటివి? 1/1000 అనేటివి 4 వస్తాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4. 1/10,000 ప్లేస్లు 4 ఉంటాయి. అంటే ఎలా? ఇలా 1/1000 ఎన్ని ఉంటాయి ఇక్కడ అంటే 4 ఉంటాయి. ఇవి ఉంటాయి 4 1 4/1000. మరి దీని వాల్యూ ఎంత సార్ అంటే భాగాహారం చేసేస్తే వస్తుంది. నేను వేసేస్తాను, నేను కావాలంటే 0.004. దట్ ఈజ్ ఈ జీరోలు తిప్పి 1 దగ్గర 4 పెట్టేసేస్తే ఆన్సర్ వచ్చేసేస్తుంది. నువ్వు భాగాహారం చేస్తే కూడా నీకు అదే వస్తుంది. నువ్వు 4ని 1000తో భాగాహారం చేస్తే కూడా నీకు అదే వస్తుంది. సరే, ఇప్పుడు ఒక సింపుల్గా 4/10ను భాగాహారం చేసి చూపిస్తాను నీకు అర్థమయ్యేదానికి. 10 4 చేయాలి. 4 10 4లో పోదు కాబట్టి 40 పెట్టేసేసి ఫస్ట్ కిందికి పట్టుకొచ్చేయండి. ఇప్పుడు డెసిమల్ పాయింట్ పెట్టేసేసి ఒక 0 వస్తుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు 0.04. ఇక్కడ ఒక 0 ఉంది కదా, ఆ 0 ఈ 1 బదులు 4 తీసుకోండి, ఈ రెండింటికి మధ్యలో పడేయండి. మరి ఆ పద్ధతిలో అదేమొస్తుంది చూడండి. 0. వీటిని ఎనికి రాసేసాను చెప్తా. 0001. దాన్ని ఏం చేశాను నేను? ఎనికి రాశాను. షార్ట్ కట్ అన్నమాట ఇది. ప్రతిదీ చేసి ఆన్సర్ పొందాలంటే కష్టం. దీన్ని ఏం చేస్తున్నాను నేను? రివర్స్ రాశాను. రివర్స్ రాసి ఫస్ట్ ఒక 0 వదిలేసేసి పాయింట్ పెట్టేసేసి ఇది 1ని 4తో మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి 0.004 వచ్చేస్తుంది. ఇవి నేను కొన్ని చేపిస్తాను మీకు, ఒక యాక్టివిటీ రూపంలో కొన్ని చేపించేసేస్తా. ఎప్పుడు కూడా ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేస్తేనే ఆ కాన్సెప్ట్ మీకు స్టేబుల్ అవుతుంది. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ మిగతా 2 యాక్టివిటీస్ చేద్దాము. అర్థమైంది అనుకుంటా. ఏం చెప్పాను ఇక్కడ? మామూలు ఫ్రాక్షన్స్, నార్మల్ ఫ్రాక్షన్స్, ప్రాపర్ కావచ్చు, ఇంప్రాపర్ కావచ్చు, మిక్స్డ్ కావచ్చు, వాట్ ఎవర్. సో జస్ట్ ఇవేంటి? జస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చాను. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్స్ ని నేనేంగా మార్చమన్నాను? డెసిమల్స్ గా మార్చమన్నాను. ఫ్రాక్షన్ ఏమో న్యూమరేటర్ డినోమినేటర్ ఉంటుంది, కానీ డెసిమల్స్ లో వచ్చేసేసి జస్ట్ డెసిమల్ పాయింట్ ఉంటుంది, అంతే. డెసిమల్ పాయింట్ ఉంటుంది. మరి ఇక్కడ వేసి 2 వర్కులు ఇచ్చాను నీకు. ఒకటి కన్వర్ట్ చేయమంటున్నాను, ఇంకొకటి వర్బల్ ఫామ్ రాయమంటున్నాను. బట్ ఇక్కడ ఏం చెప్పాను? జస్ట్ ప్లేస్ రాయండి, ప్లేస్ వాల్యూ రాయమని చెప్పాను. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లేస్ వాల్యూస్ ఎప్పుడు కూడా 4th 5th 6th క్లాస్ వాళ్ళకి ఎప్పుడు కూడా చాలా నీడ్. అది ఎక్కడ కూర్చోంది, ఏ కుర్చీలో కూర్చోంది, ఏ ప్లేస్లో కూర్చోంది. ఓకే, మనకు ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి. 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు. దీస్ ఆర్ కాల్డ్ నేమ్ ఆఫ్ ప్లేసెస్. ఆ ప్లేస్లో ఏ నంబర్ ఉంటే దాంతో మల్టిప్లై చేస్తే నీకు వాల్యూ వచ్చేసేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇదే అన్నమాట. 1 10 100,
3 ఎక్కడుంది 100 ప్లేస్లో ఉంది. కాబట్టి ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయి అక్కడ? 3 హండ్రెడ్స్ ఉంటాయి. దట్స్ వై 300 ఈజ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ దట్ డిజిట్ 3. ఓకేనా? 3 యొక్క ప్లేస్ ఏంటి? 100. ప్లేస్ వాల్యూ ఏంటి? 300. అంతే. ఓకేనా? ఒకవేళ ఇది వేల దగ్గర ఉండింది అనుకో 3000. ఒకవేళ 3 lakhs దగ్గర ఉండింది అనుకో 3 lakhs. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, రాసేసుకోండి. ఆరార్ల 36. సో ఏమొస్తుంది? 4 వస్తుంది. 4 మళ్ళా 0 పెట్టుకున్నాం. ఆరార్ల 36 మళ్ళా 4 వస్తుంది. ఒక 0 పెట్టుకోవచ్చు. ఆరార్ల 36. ఇప్పుడు నీకు ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఈ భాగాహారం అదే వస్తూ ఉంటుంది. వీటినే నాన్ టర్మినేటర్ డెసిమల్స్ అంటారు. నాన్ టర్మినేటర్ డెసిమల్స్ అంటారు. ఏదైతే రిపీట్ అవుతా ఉందో దాని మీద ఒక గీత గీసి వదిలేసేసి అది నోట్ చేయాలండి. 0.166 వస్తా ఉంది కాబట్టి దీని మీద పెట్టేసేస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే 0.16 బార్ అంటే ఆ సిక్సింగ్ వస్తానే ఉంటుంది. ఎంతవరకు వస్తుంది అంటే మనం ముసలోళ్ళే చచ్చిపోయిన దానికి భాగాహారం చేస్తూ ఉంటే వస్తానే ఉంటుంది. అది అయిపోదు, ఎండ్ కాదనమాట. ఓకే, ఇట్ ఈస్ నాట్ టర్మినేటెడ్. ఇది బుక్ అయిపోతుంది, మన వయసు కూడా అయిపోతుంది. కానీ ఎందుకని చెప్పండి, 40, 36, 40, 36, 40, 36, 40, 36 ఇంకంతా అదే వస్తూ ఉంటుంది. సో జస్ట్ లైక్ దీస్ ఆర్ కాల్డ్ నాన్ టర్మినేటర్ డెసిమల్స్ అంటారు అనమాట. డెసిమల్స్ ఆర్ 2 types, టర్మినేటర్, నాన్ టర్మినేటర్. ఇలా కంటిన్యూ అవుతా ఉంటే నాన్ టర్మినేటర్, ఇలా 0 వచ్చేసేసిందంటే టర్మినేట్. ఓకే, భాగాహారం శేషం 0 వస్తే స్టాప్ అయిపోతుంది. సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ టర్మినేట్. అలా కాకుండా 0 రాకుండా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. ఒక నెంబర్ అన్న వస్తూ ఉంటుంది, ఒక అంకె అన్న వస్తూ ఉంటుంది, లేదా గ్రూప్ ఆఫ్ డిజిట్స్ అన్న వస్తూ ఉంటాయి. ఒక సంఖ్య అన్న రిపీట్ అవుతుంది, లేదా 2-3 డిజిట్స్ అయినా రిపీట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ యాక్టివిటీ ఏం చెప్పాను మీకు? కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్స్. ఇక్కడ ఏం చేశాను? మామూలు ఫ్రాక్షన్స్ని డెసిమల్స్లోకి ఇలా మార్చాలి. ఇవి కూడా అడుగుతారు మిమ్మల్ని. మామూలుగా ఉండేటువంటి ఫ్రాక్షన్స్ని, లవహారాలతో ఉండేటువంటి ఫ్రాక్షన్స్ని డెసిమల్స్లోకి మార్చండి అంటే ఏం లేదమ్మా, డెసిమల్ పాయింట్ ఉండే నంబర్లుగా మార్చేసేది. ఇప్పుడు చూడండి, ఇది డెసిమల్. సో ఇట్ ఈస్ డెసిమల్, ఇట్ ఈస్ డెసిమల్. వై దీస్ ఆర్, ఎందుకు ఇవి డెసిమల్స్ అంటున్నాను? Yes. So these numbers having decimals, decimal point. Okay. And next activity chudandi 15. Write place and place value to the underlined digits in the given numbers. మీకు ఇచ్చినటువంటి what it is amma? Decimal. What it is? Decimal number. It is not fraction అనొద్దు. fraction అనే పదం నువ్వు వాడాలి అంటే so it has న్యూమరేటర్ అండ్ డినామినేటర్. నీకు లవహారాలు కనిపిస్తేనే ఫ్రాక్షన్ అను నువ్వు, లేదంటే ఫ్రాక్షన్ అనే పదం వాడుకోవద్దు. ఫ్రాక్షన్ అనే పదం నువ్వు వాడుకోవాలి అంటే నీకు ఖచ్చితంగా లవము హారము ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఇది ఫ్రాక్షన్, ఇది ఫ్రాక్షన్. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి మిగతా టర్మినాలజీస్ కూడా వస్తాయన్నమాట. ఇది దశాంశము, ఇది శతాంశము, ఇది వచ్చేసేసి సహస్రాంశము, ఇది వచ్చేసేసి దశ సహస్రాంశము, ఇది వచ్చేసేసి శత సహస్రాంశము. సో ప్రతి దాని యొక్క ప్లేస్ వాల్యూ రాసేసేద్దాం. అక్కడికి ఇంకా క్లియర్ అయిపోవాలి. ప్లేస్ వాల్యూ అండ్ ప్లేసెస్ ఆఫ్ డెసిమల్స్ అనేటువంటిది క్లియర్గా ఉండాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ 3 రాస్తా. సో ప్లేస్ ఆఫ్ 3. సో ఎంత? దశాంశం. కాబట్టి ఏంటిది? డెసిమల్. ఏమంటారు దీన్ని? డెసిమల్ ప్లేస్. సో దీన్ని 1/10 అని వేస్తాను చూడండి. 1/10. నెక్స్ట్ వాల్యూ, ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది అక్కడ? 3 ఉంది కాబట్టి 1/10 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/10. సో 0.3 దాని వాల్యూ. సో నెక్స్ట్ 4 ఇస్తాను. ప్లేస్ ఆఫ్, జాగ్రత్తగా వినండి, ప్లేస్ ఆఫ్
4. ఎక్కడుంది 4 చెప్పండి. సో 1/100th ప్లేస్, 1/100th ప్లేస్. తెలుగులో శతాంశం, తెలుగులో శతాంశం. సో ఎంత ఉంది అక్కడ? 4 ఇంటూ 4 వేసేస్తా. దట్ ఈస్ ఈక్వల్ టు 4/100. 4/100 దీనికి వాల్యూ 4ని 100 తో డివిజన్ చేస్తే ఏమొస్తుందంటే ఆన్సర్ 0.04 వస్తుంది. ఇంతకుముందు చెప్పాను, నీకేం చెప్పాను, దీన్ని తిప్పి రాసుకో. 0 0 1. ఓకేనా? పైనుండే 4తో 1 కొట్టు. 4 1s. దట్ ఈస్ ద ఆన్సర్. షార్ట్ కట్ అంతే. వీటి కోసం మళ్ళీ భాగాహారాలు చేసుకుని టైం వేస్ట్ చేసుకోవద్దు. సో వాట్ ఇట్ ఈస్, ఇది రౌండ్ చేసినట్టున్నా నేను ముందు రాయాల్సింది ప్లేస్ కదా, ప్లేస్. సో దీన్ని తెలుగులో రాస్తానబ్బా, శతాంశం. శతాంశం. ఓకే, బ్రాకెట్లో కావాలంటే అసలు 1/100 ప్లేస్, 1/100 ప్లేస్. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 ఇంతకు ముందు రాసింది ఇప్పుడు రాస్తాం. 1/100 ఇంటూ 4 అక్కడ ఉంది కాబట్టి అది 4/100. బ్రాకెట్లో వచ్చేసేసి 0.04. ఓకే, నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఏంటి? 5. సో 5 యొక్క స్థానం ఏంటో చెప్పండి. 5 యొక్క స్థానం. తెలుగు పదాలు బాగుంటాయి. సహస్రాంశం. 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 దీన్ని ఎలా చూపెడతామంటే ఇలా చూపెడతాం. ఓకే, నెక్స్ట్ 5 యొక్క ఏమి యొక్క 5 యొక్క స్థాన విలువ, వాల్యూ. సో ఎంత ఉంది అక్కడ? 5 ఉంది కదా. 5 ఇంటూ 1/1000th ప్లేస్. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5/1000. సో బ్రాకెట్లో 0.005. ఓకే, నెక్స్ట్ 6 కదా. సో ప్లేస్ ఆఫ్ 6 ఎక్కడుంది ప్లేస్? సో 1/10, 1/100, శతాంశం, సహస్రాంశం, దశ సహస్రాంశం. దశ సహస్రాంశం. తెలుగు బాగా వస్తుంది. దీన్ని ఎలా చూపెడతామంటే, సో మనకే మా పదాల పలికేది బాగా వస్తుంది. సో పెడతాను. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇంటూ పెడతాను ఈజ్ ఈక్వల్, దట్ ఈస్ ఈక్వల్ టు 6/10,000. ఓకే, దీని వాల్యూ ఎంత వస్తుంది తెలుసా? 10,000తో 6ని భాగాహారం చేస్తే 0.0006 ఇది వస్తుంది. మీకు ఏం చెప్పాను నేను? ఈ డినామినేటర్లో ఉండేదాన్ని రివర్స్ చెయ్యండి. ఈ 1ని ఏం చేస్తారంటే 6తో గుణకారం చేసుకోండి. దట్ ఈస్ ద ఆన్సర్. షార్ట్ కట్స్ నేర్చుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ లాస్ట్ ఏంటది? 7. 7 యొక్క స్థానం ఎక్కడుంది అది చెప్పండి. 7 యొక్క స్థానం ఎక్కడుంది? శత సహస్రాంశం. శత సహస్రాంశం. శత సహస్రాంశం. దీన్ని ఎలా రాస్తాం? శత అన్నాడు 100, సహస్ర అంటే 1000 కాబట్టి 5 సున్నలు. ఇది 100కి, ఇది 1000కి. ఓకేనా? నెక్స్ట్ వాల్యూ. సో 7 యొక్క ప్లేస్ వాల్యూ, స్థాన విలువ ఏమవుతుందబ్బా? సో ఎంత ఉంది అక్కడ? 7 ఇంటూ 1/1,00,000 ఇజ్ ఈక్వల్ టు 7/, సో అంతేనా? శత సహస్రాంశం కరెక్టే. సో ఇంకొక ఎస్. ఇప్పుడు దీనికి వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.12347. ఓకే, ఇక్కడ బ్రాకెట్లో ఉండేటి వీటి వాల్యూస్. 7ని నువ్వు దీంతో భాగాహారం చేస్తే ఇంత వస్తుంది. మరి కాసేపు స్టాప్ చేసుకో. ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాం. ఎక్స్పాండెడ్ ఫార్మ్స్ మీకు ఆల్రెడీ తెలుసు, నెంబర్లన్నిటికీ రాసున్నారు ఎక్స్పాండెడ్ ఫార్మ్స్. ఇప్పుడు చూడండి, 236 ఏంటి? 1 10 100, 200 ప్లస్ 1 10 336. వాట్ ఇట్ ఈస్? It is the expanded form. What it is? Short form. This is expanded form.
ఇట్ ఈస్ షార్ట్ ఫామ్. అలాగే ఇందులో డెసిమల్స్ కి ఎలా రాయాలో చూద్దాం. ఇది కూడా ఈజీనే, ఏమంత ఇబ్బంది ఏముండదు. సో 0.3456 నేను చదివింది కరెక్టేనా? 0.3456 అన్నాను, కరెక్టేనా కాదా? కరెక్ట్. మరి దీన్ని కొంచెం మార్చుకుంటాను, మరి 0 లేకుండా 2 పెడతాను. 2 పాయింట్. ఓకే 2 పాయింట్. ఇప్పుడు చూడండి 2 పాయింట్, ఇది కూడా మార్చేస్తా, 2 కూడా పెట్టాను. సో 32 పెట్టా, 32 పెట్టా. సో ఎందుకు అంటే దీనిని 32 అంటున్నా, ఇంతకుముందు 2 పెట్టాను కాబట్టి ఓన్లీ 2 అంట, యువతల 2 అంట, అవతల 2 అంట, అందుకని కొంచెం వేరియేషన్ చేసుకొచ్చా. 32.34567. ఇప్పుడు ఎక్స్పాండెడ్ రాస్తాను చూడండి. ఇక్కడి నుంచి ఈ పక్కకు ఒకటిలో 10లో చెప్పుకుంటాం, ఒకట్లు 10 కాబట్టి 30 ప్లస్ 2 ప్లస్ ఇక్కడ అసలు విషయం స్టార్ట్. ఇక్కడ ఏం రాయాలో చెప్పండి నాకు. దీనికి 3/10. వెరీ గుడ్. 3/10 ప్లస్ ఇక్కడ ఏంటి? అబ్బా వచ్చేసారు, ఇది చెప్పేస్తారు. 4/100. సో ప్లస్ 5/1000 7/lakh. ఇక్కడ నిలిపేయమంటారా ఇంకొంచెం మార్చమంటారా? ఇంకొంచెం మారుస్తాను చూడండి. ఇక్కడి నుంచి మొదలు 30 ప్లస్ 2 ప్లస్ దీన్ని ఏం చేస్తానంటే 0.3 పెడతానమ్మా, ప్లస్ దీన్ని ఏం చేస్తానంటే 0.04 పెడతానమ్మా, దీన్ని ఏం చేస్తానంటే 0.005 పెడతా, దీన్ని ఏం పెడతానంటే 0.0006 పెడతా, దీన్ని ఏం చేస్తానంటే 0.0007. సో ఓకే క్లియర్. ఒకవేళ వాడు ఈ పద్ధతిలో ఇచ్చినప్పుడు కూడా మనం రెడీగా ఉండాలి. కత్తి జోబిలో ఉంటే ఎక్కడైనా తీసి నరికేస్తాం, అంతే కదా. వెపన్ మన దగ్గర రెడీగా ఉండాలి. ఇది రావాలి, ఇది రావాలి. మరి ఇక్కడ నేను ఎందుకు ఈ బ్రాకెట్లు ఇవి రాశాను చెప్పండి మీకు. ఎందుకు ఈ రాశాను? 5/1000 అంటే 1000తో 5ను భాగాహారం చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే 0.005 వస్తుంది. దీనికి మీకు ఏమి ఇచ్చాను? నేను అన్నిటికీ షార్ట్ కట్స్ ఇచ్చేసాను. ఏం చెప్పాను? ఈ కింద ఉండేటువంటి డినామినేటర్ని తిప్పి రాసేసేయండి. తిప్పి రాసి 1ని పైన ఉండేటువంటి న్యూమరేటర్తో మల్టిప్లై చేసేసి ఫస్ట్ 0కు పాయింట్ పెట్టేయమని చెప్పాను, అవునా కాదు? సో ఇప్పుడు 32 పాయింట్స్ అంతే. ఇంకొకటి రాస్తాం, ఇంకొకటి కూడా రాసేస్తాం మీకోసం. సో 3456.04076. ఓకే, దీనికి నాకు ఎక్స్పాండెడ్ ఫామ్ కావాలబ్బా, ఎక్స్పాండెడ్ ఫామ్ కావాలి. మరి రాసేయమంటారా? రాసేసేదా? మీరు ఓకే అంటేనే రాస్తారు. ఇప్పుడు చూడండి, వాట్ ఇట్ ఈస్ decimal point. What is the left part of decimal? What it is? What it is? ఏమని పిలుస్తారు ఫస్ట్ దీన్ని? హోల్ నంబర్ పార్ట్. హోల్ నంబర్ పార్ట్. వాట్ ఇట్ ఈస్? డెసిమల్ పార్ట్. మీకు పొద్దున ఏం చెప్పాను? ఇట్ ఈస్ ద హోల్ నంబర్ పార్ట్. ఇట్ ఈస్ ద డెసిమల్ పార్ట్. హోల్ నంబర్ పార్ట్లలో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ చెప్పుకోవాలి. కాబట్టి ఎల్లమ్మ 3000 ప్లస్ 400 ప్లస్ 50 ప్లస్ 6 ప్లస్ ఇంకా సార్ ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కదా, అక్కడ ఏమన్నా డెసిమల్ పాయింట్ పెడదామన్న డౌట్ రాలే ఎవరికి? వచ్చిందా నీకు? వెరీ గుడ్. ఎలాగో బాబాను ఇదేం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీని తర్వాతనే మనం రాసేది ఎక్స్పాండెడ్ ఫామ్ కాబట్టి ప్లస్ పెట్టి రాసుకుంటా పోవడమే ఎక్స్పాండెడ్ ఫామ్. సో కాబట్టి దీనికి వాల్యూ ఉంది కదా మన దగ్గర. సో ఇక్కడ 0 ఉంది, 0 ఉంది అంటే 10th పార్ట్ ఎగిరిపోయింది. అవన్నీ ఒకటే కదమ్మా, మొత్తం ప్లస్. ఇది వచ్చేసేసి 0/10 అవసరమా? ఇది లేదు కాబట్టి తీసేస్తాం. yes 4/100. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 0/10 అవసరమా? 7/10,000 ప్లస్ 6/, ఎన్ని జీరోస్ అబ్బా? 1 2 3 4. ఓకే 1 2 3 4 5. ఓకే ఓవర్. మరి ఇది కూడా రాసేద్దాం, ఆ రూపం కూడా పెట్టేద్దాం. 3000 ప్లస్ 400 ప్లస్ 50 15 50 ప్లస్ 6
ప్లస్ ఇదేంటిది 0.04 ప్లస్ ఇదేంటిది 0.0007 ప్లస్ ఇదేంటిది 0.00006. క్లియర్? ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ డెసిమల్స్ రాయండి అన్నప్పుడు ఇందులో ఈ ఫామ్ లో అయినా పెట్టండి, ఈ ఫామ్ లో అయినా పెట్టండి. ఈ ఫామ్ లో పెట్టి వదిలేసేసేయండి. ఒకవేళ కొంచెం ఈ మధ్య క్వశ్చన్ పేపర్లో మన మేధావులు ఎక్కువైపోయి పెద్ద పెద్దగా ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ పద్ధతిలో కూడా అడిగేదానికి అవకాశం ఉంది. ఈ పద్ధతిలో అడగడానికి దీన్ని ప్రతిదాన్ని భాగాహారం చేయాలి. తెలిసిన పిల్లలు ఏం చేస్తారు, ఇక్కడ కొంచెం చిన్న షార్ట్ కట్ ఇచ్చేసినాం కాబట్టి తిప్పి రాయటం. 0 నుంచి ఏం చెప్పాను మీకు, ఇక్కడ ఉండేటువంటి నంబర్ని రిటర్న్ రాయమన్నాను 0000001 అంతే కదా. ఇప్పుడు ఈడ పాయింట్ పెట్టేయమన్నా. ఈ 1 అని ఏం చేయమన్నాను, పైన ఉండేటువంటి న్యూమరేటర్ ఎంత ఉంటుందో అంత పెట్టేసాడు. ఓకే క్లియర్ చేసేస్తాం.